నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. 10వ ప్రశ్న, నాబార్డ్ స్థాపక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూలై 11, ఆప్షన్ బి జూలై 12, ఆప్షన్ సి జూలై 13, ఆప్షన్ డి జూలై 14. సరైన సమాధానం ఆప్షన్ బి జూలై 12. 1982 జూలై 12న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ను స్థాపించారు. ఇది భారతదేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పర్యవేక్షణ కోసం స్థాపించిన అపెక్స్ సూపర్వైజరీ బాడీ. 1వ ప్రశ్న, 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించనున్నారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి ఓం బిర్లా, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఓం బిర్లా. రష్యాలో జరగనున్న 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభ సభ్యుడు శంభు శరణ్ పటేల్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ ఉన్నారు. 2వ ప్రశ్న, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో కొత్తగా చేరిన దేశమేది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి ఇరాన్. సరైన సమాధానం ఆప్షన్ బి బంగ్లాదేశ్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ 5వ సభ్య దేశంగా బంగ్లాదేశ్ అధికారికంగా చేరింది. ఈ గ్రూప్లో భారత్, శ్రీలంక, మారిషస్, మాల్దీవ్స్ ఉన్నాయి. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ని 2020లో స్థాపించారు. 3వ ప్రశ్న, సుప్రీంకోర్టులో కొత్త ఫైలింగ్ కౌంటర్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి జస్టిస్ డివై చంద్రచూడ్, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి అనురాగ్ ఠాకూర్. సరైన సమాధానం ఆప్షన్ బి జస్టిస్ డివై చంద్రచూడ్. న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో కొత్త ఫైలింగ్ కౌంటర్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. ఇది సుప్రీంకోర్టు యాక్సెస్ టు జస్టిస్ మిషన్ కింద స్థాపించబడిన కేంద్రం. 4వ ప్రశ్న, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024కు ఆతిథ్యం ఇస్తున్న దేశమేది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆస్ట్రేలియా. జూలై 12 నుంచి ఆగస్టు 2 వరకు కొనసాగే ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుంది. ఇందులో 20 దేశాలు పాల్గొంటాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఐఏఎఫ్ బృందం ఆస్ట్రేలియాలోని ఆర్ఏఏఎఫ్ బేస్ డార్విన్కు చేరుకుంది. 5వ ప్రశ్న, ట్రై ఇటీవల ప్రారంభించిన యాప్ పేరేంటి? ఆప్షన్ ఏ టార్గెట్, ఆప్షన్ బి చక్షు, ఆప్షన్ సి చోకా, ఆప్షన్ డి వెరిఫై. సరైన సమాధానం ఆప్షన్ బి చక్షు. మోసపూరిత ఫోన్ కాల్స్, మొబైల్ సందేశాలను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై చక్షు యాప్ను ప్రారంభించింది. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ముప్పులను తక్షణమే అడ్డుకోవడం ఈ యాప్ లక్ష్యం. 6వ ప్రశ్న, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 750, ఆప్షన్ బి 570, ఆప్షన్ సి 759, ఆప్షన్ డి 956. సరైన సమాధానం ఆప్షన్ సి 759. యునెస్కో ఇటీవల 11 దేశాలతో 11 కొత్త బయోస్పియర్ రిజర్వులను ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బయోస్పియర్ రిజర్వుల సంఖ్య 759కి చేరింది. 7వ ప్రశ్న, ఆర్మీ హాస్పిటల్ కమాండెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అభినవ్ సింగ్, ఆప్షన్ బి శంకర్ నారాయణ్, ఆప్షన్ సి
గుర్ప్రీత్ మన్. ఆప్షన్ డి అభిషేక్ ముఖర్జీ. సరైన సమాధానం ఆప్షన్ బి శంకర్ నారాయణ్. లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ్ ఇటీవల ఆర్మీ హాస్పిటల్ కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియోనాటాలజీలో పోస్ట్ డాక్టరల్ సబ్ స్పెషలైజేషన్ చేశారు. లండన్లోని కిమ్స్ కాలేజీ హాస్పిటల్లో పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో శిక్షణ పొందారు. 8వ ప్రశ్న. ఏ సంస్థ మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ WHO, ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ సి యూనిసెఫ్, ఆప్షన్ డి UNDP. సరైన సమాధానం ఆప్షన్ ఏ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇది 2301 రకాల వైద్య పరికరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఆన్లైన్ ప్లాట్ఫామ్. 9వ ప్రశ్న. అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో హార్టికల్చర్లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది ఏది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ బి నాగాలాండ్. అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో హార్టికల్చర్లో ఉత్తమ రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన 15వ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో ఈ అవార్డులను అందజేశారు. 10వ ప్రశ్న. గ్లోబల్ జనరేటివ్ AI ఆవిష్కరణలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5.